హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏదో సామెత ఉంది కదా, 6 నెలలు తిరిగితే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అని. అలాగే మన తమిళనాడు సీఎం విజయ్ గారు 6 నెలలు ఇంకా అవ్వలేదు సీఎం అయ్యి, అప్పుడే ఆల్రెడీ రాజకీయాలని వంట పట్టించుకుంటున్నారు. అంటే ఆయన కావాలని వంట పట్టించుకోవడం కాదు, రాజకీయాలు అలా వంట పట్టేలా చేస్తాయి అంతే. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొత్త నాయకులు కానీ కొత్త పార్టీలు కానీ ఏవైనా సరే ప్రజలకి మంచి చేయాలి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేయాలనే ఆశతోనూ సంకల్పంతోనూ వస్తారు. చాలామంది రాజకీయ నాయకులు మన దేశంలో అలాగే వచ్చారు. ఇప్పుడు విజయ్ కూడా అలాగే వచ్చారు. అయితే ఇప్పుడు నిన్న విజయ్ ఒక నిర్ణయం ప్రకటించారు. అది చూస్తే నిజంగానే నాకు నవ్వు ఆగలేదు. అదేంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే తమిళనాడులో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అని ఒక కొత్త కారు నెలకి ₹1,00,000 అలవెన్సులు అంట విజయ్ ప్రకటించారు. అంటే ఇప్పుడు వరకు ఎమ్మెల్యేలు ఎవరికి కార్లు లేవా నాకు డౌటు. అంటే వాళ్ళందరూ సైకిల్ మీద స్కూటర్ల మీద తిరుగుతున్నారా? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఆల్రెడీ శాలరీస్ ఇస్తున్నారు కదా, నెల నెల ఎంత, 2 లక్షలు 2.5 లక్షలు. ఎమ్మెల్సీలకే 2.5 లక్షలు ఉన్నట్టుంది. ఇప్పుడు 2 లక్షలు అయితే తక్కువ ఉండదు తమిళనాడులో కూడా. అలాగే అలవెన్సులు, పిఏలు, కారులో డీజిలు, ఇతర చాలా అమౌంట్లు అలవెన్స్లు ఇస్తారు వీళ్ళకి. మరి ఇవన్నీ దేనికోసం ఇస్తున్నారు? నియోజకవర్గంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడం కోసమే కదా. మరి ఆ జీతాలు, బత్యాలు, అన్ని అలవెన్సులు అవన్నీ ఇస్తూ ఆల్రెడీ కారుకి డ్రైవరు ప్లస్ దానికి పెట్రోల్ అయితే పెట్రోలు, డీజిల్ అయితే డీజిల్, దీనికి కూడా డబ్బులు ఆల్రెడీ గవర్నమెంట్ చెల్లిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు కారులో తిరగబట్టే కదా ఆ డబ్బులు అవన్నీ చెల్లిస్తుంది గవర్నమెంట్. మళ్ళీ కొత్తగా కార్లు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? ఇది విజయ్ ప్రకటించిన తర్వాత నాకు నిజంగానే నవ్వు వచ్చింది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, ప్రజా సంక్షేమం కోసం నిత్యం ప్రజల్లో ఉండాల్సిన నాయకులు కారులో తిరిగితే అసలు ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి చెప్పండి అసలు? అంటే అలాగని బైకుల మీద తిరగమని కాదు. బైకుల మీద సైకిల్ మీద తిరిగే రాజకీయ నాయకులు ఇవాళ ఉన్నారంటే నేనైతే నమ్మను. ఈవెన్ కౌన్సిలర్కి కూడా హై ఎండ్ కార్లు ఉన్న రోజులు ఇవి. ఈ రోజుల్లో కారులో తిరగడం అనేది రాజకీయ నాయకులకు ఒక ప్రెస్టేజ్ సింబల్ అయిపోయింది. అయితే ఇప్పుడు విజయ్ గారు కొత్తగా ఎమ్మెల్యేలందరికీ కార్లు ఇస్తాం, నెలకు ₹1,00,000 ఇస్తామంటే అసలు ఆల్రెడీ జీతాలు ఎందుకు చెల్లిస్తున్నట్టు? పైగా ఒక్కొక్క ఎమ్మెల్యే అనధికారికంగా మాట్లాడుకుంటే మనం కనీసం 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టండి ఎవరు ఎమ్మెల్యే గారు. అంటే మొన్న విజయ్ వేవ్లో కొంతమంది అయ్యి ఉండొచ్చు, సామాన్యులు కూడా. అలాగని వాళ్ళు ఎవరికి కార్లు ఇవ్వను కానీ, అంటే అందరికీ ఇవ్వడం ఏంటి? లేని వాళ్ళకి ఎవరికైనా ఇస్తాను, ఎమ్మెల్యేలకు కార్లు లేని వాళ్ళకి అంటే